దేశంలో వామపక్షాల్ని, అర్బన్ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఇప్పటికీ కొన్న ప్రాణాలతో ఉంది. పూర్తిగా 2026 వరకి అసలు నక్సలిజం, ఈ మావోయిజం, వామపక్షం అనేది ఉండకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్, దీని మీద ఏమంటారు? మీ కామెంట్ ఏంది అసలు? రాజ్యము హద్దుల్లేని బలప్రయోగం చేయడం అనేది చరిత్ర నిండా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మనుషులు సమాజాలు కనుక్కున్నది. ఎందుకంటే రాజ్యం ఉపయోగించే బలప్రయోగాన్ని కొంత ప్రజాస్వామ్యం అంటే రాజ్యము తన ఇష్టం వచ్చినట్టుగా బలప్రయోగము ఉపయోగించకూడదు. అది ప్రజాస్వామ్యానికి ఉండే కేంద్రం. దానికి రాజ్యాంగము, చట్టబద్ధ పాలన అనేటువంటి ప్రమాణాలు వచ్చాయి. యుద్ధంలో కూడా నీతి ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకో ప్రపంచవ్యాప్తంగా అటు ఇజ్రాయెల్ చూసినా, ఇటు రష్యా చూసినా దేశాల్లో రాజ్య వ్యవస్థలు చాలా నియంతృత్వ వ్యవస్థలుగా వచ్చాయి. భారతదేశంలో 75 ఏళ్ళుగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. తర్వాత రాజ్యాంగం ఉంది. ఇవాళ రాజ్యాంగం మీద అందరూ రాజ్యాంగం మీద రాజ్యాంగ ప్రమాణాల ప్రకారము రాజ్యము బలప్రయోగాన్ని ఉపయోగించినప్పుడు చట్టము రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనేది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇది బస్తర్లో కానీ ఇంకా మిగతా ఆదివాసీ ప్రాంతాల్లో మీరు ఏ అభివృద్ధి నమూనా అయితే ఇవాళ అమలు చేయాలనుకుంటున్నారు అది ఆదివాసుల సంక్షేమం కొరకు, ఆదివాసుల జీవితం మెరుగుపరచడం కొరకు, ఆదివాసులు మరింత సుఖంగా బ్రతకడం కొరకు అని కాకుండా కార్పొరేటు వ్యవస్థలకి అక్కడుండే ఖనిజాలను అప్పచెప్పడం కొరకని మేము ఇవాళ అక్కడ చెట్లైనా మనుషులైనా మేము నిర్మూలిస్తామనడము. కానీ అది పరిష్కారం కాదు. ఇప్పుడు సమస్య ఆదివాసుల సమస్య అయినప్పుడు కేవలము వాళ్ళ వైపు నిలబడ్డ వాళ్ళని మనం పూర్తిగా నిర్మూలిస్తాం అని అంటే రేపు మరి ఆదివాసీల యొక్క జీవితం ఏంటి? ఆదివాసీల పోరాటాలు చేయడం వల్లనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5 ప్రకారము ఆదివాసీల అనుమతి లేకుండా రాజ్యము అడవిలోకి ప్రవేశించడానికి లేదు. సాధ్యమంటారా? సాధ్యమవుతుందా? అంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఒకప్పుడు ఈ ప్రజా ఉద్యమాలను, నక్సల్ ఉద్యమాలు నిర్మించిన ఈ వామపక్ష భావజాలాన్ని పూర్తిగా మేము లేకుండా చేస్తామనేది సాధ్యమంటారా? అంటే ఎట్లా ఇప్పుడు మనుషులకు సమస్యలు ఉన్నదాకా ఏదో రకమైన పోరాటాలు ఉంటాయి. అది శాంతియుతంగానా లేకపోతే అది ఏ పద్ధతిలో అనేది అవి. కానీ పోరాటాలు ఏదో పద్ధతులు ఉంటాయి. మొత్తంగా మీరు సమస్యల పరిష్కారం కాకుండా ఒక న్యాయమైన సమాజము, అందరికీ సుఖంగా జీవించే ఆరోగ్యము, విద్య, తర్వాత ఆత్మగౌరవము, అందరికీ అవకాశాలు ఉన్న సమాజం వచ్చినప్పుడు శాంతి అదంతకదే వస్తుంది. శాంతియుత సమాజాలు వస్తాయి. ఇప్పుడు స్కాండినేవియన్ దేశాలు, స్వీడన్, డెన్మార్క్, తర్వాత ఆ దేశాలన్నీ చాలా హాయిగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సంక్షేమం ఉన్నది, అభివృద్ధి ఉన్నది. అభివృద్ధిని సంక్షేమాన్ని కలపాల్సి వస్తుంది. ఇంతకాలంగా మనము ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలు తోడడానికి సమాజ ప్రయోజనం కొరకు, మనం దేశ అభివృద్ధి కొరకు మనము ఖనిజాలు తీసుకోవాలి అని ఎమినెంట్ డొమైన్ వచ్చింది. కానీ వాళ్ళు మేము కార్పొరేట్ల కొరకే మేము ఖనిజాలు తోగడు కొనుక్కు ఈ పని చేస్తున్నామంటే కార్పొరేట్ అభివృద్ధి అది అంతిమంగా ఒక సామాజిక సంక్షేమానికి, ఒక సమాజానికి లేదా మనుషులంతా సుఖంగా జీవించే సమాజం వైపు దారితీస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు కాకుండా రేపైనా ఆ ప్రశ్న ఉంటుంది. కనుక ఈ పరిష్కారం ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా శాంతి చర్చలు జరిగాయి మావోయిస్ట్ పార్టీకి, రాజ్యానికి. ఈవెన్ చిదంబరం గారు కూడా శాంతి చర్చలు చేస్తామన్నారు. కనుక శాంతి చర్చలను ఒక ప్రయోగం చేస్తున్నాం. కనుక ప్రభుత్వం అది కూడా ఒక ప్రత్యామ్నాయం ఓపెన్ చేసి పెట్టాలి. మేము చేసి ఏమిటి సమస్య, ఈ సమస్యకు మూలం ఏంటని చర్చల ద్వారా మూలాలకు వెళితే, మూలంగా మీరు సమస్యను పరిష్కరిస్తే మూలాల్లో ఆదివాసుల సమస్యల్ని ఇలాంటి ఉద్యమాలు ఉండవు. ఈ ఉద్యమాలు అవంతకవే అంతరించిపోతాయి. కానీ కేవలం మనం బలప్రయోగం ద్వారా మనం చేస్తామనేది, అది దాని ద్వారా మొత్తం ఉద్యమాలను అణచివేస్తామనేది అది చాలా ప్రాణ నష్టానికి దారితీస్తుంది. కానీ నిజమైన సమస్యలు ఏవైతే మౌలిక సమస్యలు అది దానికి పరిష్కారము కాదు. అది చరిత్ర నిండా అలాంటి అనుభవాలు మనకు ఉన్నాయి. అంటే బీజేపీ దూకుడు కనుక గమనిస్తే సార్, అటు వామపక్షానికి పూర్తిగా వ్యతిరేక పక్షంగా బీజేపీ ఉంటుంది. సో ఈ వామపక్షాలు కావచ్చు, మావోయిస్టులపై, నక్సలైట్లపై ఈ ఎన్కౌంటర్లు, దాడులు ఇవి కావచ్చు, అంటే వాళ్ళు హిందుత్వం వర్సెస్ వామపక్షంగా చూడొచ్చా, బీజేపీ వర్సెస్ చూడొచ్చా, ప్రభుత్వం రాజ్యం వర్సెస్ ఉద్యమం అని చూడొచ్చా, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇవాళ ఈ మొత్తము బలప్రయోగంలో చనిపోతున్న వాళ్ళు ఎవరు? అంతే హిందువులే కదా. చనిపోతున్న వాళ్ళకి హిందువులే కదా. మరి వాళ్ళు హిందువులైనప్పుడు
మేము మొత్తంగా ఎలిమినేట్ చేస్తామంటే ఇది హిందుత్వ సమస్య కాదు కదా, ఇది అభివృద్ధి సమస్య, అభివృద్ధి మోడల్ సమస్య. లేకపోతే వాళ్ళు హిందువులే కాబట్టి మీరు హిందువులు మనంతా ఒకటని వాళ్ళతో కూర్చొని మాట్లాడవచ్చు కదా వాళ్ళు. కానీ మనము దానికి సిద్ధంగా లేము. ఇవాళ హిందుత్వ పేరు మీద జరుగుతున్న అభివృద్ధి నమూనా, హిందుత్వం అనేది ప్రజలకు దాంట్లో విశ్వాసం ఉంది, తర్వాత వాడుకో చరిత్ర ఉంది, అది ఉంది. కానీ హిందుత్వం అని అన్నప్పుడు హిందువులు ఒకవేళ తప్పు చేస్తుంటే మీరు ఆ హిందువులతో మాట్లాడాలి. మనంతా హిందువులము, మనం ఒక రాష్ట్రాన్ని నిర్మించుకుందాం, మీరు మాలో కానీ అందరం కలిసి ఒక రాజ్యాన్ని నిర్మించవచ్చు కదా. మరి ఇవాళ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా హిందువులు కనుక హిందూ రాష్ట్రం సమస్య కాదు, ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా సమస్య. గత కాలంగా మనం గమనిస్తే కనుక సార్, ఈ రాజ్యం అనేది ఉద్యమాల మీద మావోయిస్టులు నక్సలైట్ల మీద అనేది ఆ దాడులు అవి కొనసాగుతూనే ఉన్నాయి. కొంతకాలంగా మావోయిస్టులు తగ్గుతున్నట్టుగా, వాళ్ళ ప్రాబల్యం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఉధృతంగా ఎగిసిన మావోయిజం, కమ్యూనిస్టు ఉద్యమం, ఈ నక్సలైట్ల ఉద్యమం ఇప్పుడు తగ్గుతున్నట్టు, అసలు తెలంగాణలో లేకుండా పోయింది, ఛత్తీస్గఢ్ అడవులకే పరిమితమైంది అన్నట్టుగా కనిపిస్తుంది. అది నిజమా? అసలు సాధ్యమా? రాజ్యము ఇవాళ చాలా బలమైన రాజ్యం, ఇది సాధారణ రాజ్యం కాదు. భారత రాజ్యము దానికి విపరీతమైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయి. గతంలో ఇంత ఫోర్సెస్ లేవు. ఒకటి టెక్నాలజీ కూడా చాలా పెరిగింది, మరి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు కదా, కనుక టెక్నాలజీ కూడా పెరిగింది. దీన్ని తట్టుకునేంత శక్తి ఆ ఉద్యమాలకు ఉందా లేదా అంటే, ఎందుకంటే ఇంత రాజ్య బలానికి అలాగే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తట్టుకునే శక్తి ఉద్యమాలకు లేకపోవచ్చు. ఉద్యమాలు తగ్గడానికి అవి కూడా కారణాలు కావచ్చు. కనుక అంటే నేనంటే ఏంటంటే ఇవి ఉపయోగించవచ్చు, మీరు ఇవాళ ఉద్యమాన్ని మేము అంతం చేస్తామని అంటే. కానీ చరిత్రలో ప్రతి దశలో ఉద్యమాలు ఉంటూనే ఉన్నాయి కదా. మన కొమరం భీమ్ అని అంటున్నాము, తర్వాత బిర్సా ముండా అంటున్నాము, మనము సీతారామరాజు అంటున్నాము, వీళ్ళంతా ఆదివాసీలే కదా. ఆదివాసీల పోరాటాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు కొనసాగిస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్లానింగ్ కమిషన్ ఒక సబ్ కమిటీ వేశారు, మన దగ్గర కూడా ఒక సబ్ కమిటీ వేశారు, మన దగ్గర శాంతి చర్చలు జరిగినాయి. ప్రభుత్వము కొన్ని ప్రత్యామ్నాయాలని పెట్టుకోవాలి. ఒకే మార్గం ద్వారా మేము చేస్తామని కాకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఇంత ప్రాణ నష్టం లేకుండా వేరే ఏదైనా మార్గం ఉందా అని రాజ్యం వెతకాలి. కానీ రాజ్యము కేవలం అంటే అట్లా బలప్రయోగం ఉంటుందనే రాజ్యాంగం వచ్చింది, అందుకనే ప్రజాస్వామ్యం వచ్చింది, దానికే చట్టబద్ధ పాలన వచ్చింది. ఇవన్నీ దేన్ని కూడా గౌరవించకపోతే రేపు పాలన ఎట్లా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది సమాజం. కనుక ఇప్పుడు ప్రభుత్వానికి మనం చెప్పడం కూడా, మీరు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టుకోండి, కానీ ఒకే మార్గం ద్వారా మేము దీన్ని మొత్తంగా అణిచివేస్తాం అనేది అది చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇంత ప్రాణ నష్టం లేకుండా ఏదైనా మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరము రాజ్యానికి ఉంది. ఇది రాజ్యానికి కూడా మంచిది కాదు. అంటే ఇటు మావోలు కూడా అదే పంతాను ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏదైతే పంతా ఉందో ఆయుధం ద్వారా అని చెప్పేసి ఇప్పటికీ అదే పంతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. రాజ్యమేమో అణచివేత అనేది పంతా మార్చుకుంటూ వస్తాను. ఇటు మీ ఉద్యమ పంతా ఏమైనా మారే అవకాశాలు ఉంటాయా? మారితే ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చలో పంతా కాదు కదా, శాంతి చర్చలోకి వచ్చారు కదా, రాజ్యం కూర్చొని మాట్లాడారు, రాజ్యంతో వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు కదా. కనుక ఆ పంథా కూడా ఉంది, ఈ పంథా కూడా ఉంది. ఈ రెండు పంథాల మధ్యన రాజ్యము ఆ పంథాను ఈ పంథాను రెండింటిని ఉపయోగించవలసింది. కానీ ఒకే మార్గం ద్వారా, ఒకే పంథా ద్వారా పూర్తి అణచివేస్తామనేది అది రాజ్యానికి కూడా, రాజ్య భవిష్యత్తు కూడా. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ, కానీ ఈ అలవాటు రాజ్యానికి అయిపోతే మనం ఏదైనా చేయొచ్చు అనేది, అది సమాజ భవిష్యత్తు కానీ, ప్రజాస్వామ్య భవిష్యత్తు కానీ, ఈవెన్ పార్టీల భవిష్యత్తు కానీ, అది మొత్తంగా అంతిమంగా అది బహుశా అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు అనేది వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటి కూడా ప్రభుత్వానికి మీరు ఒక మార్గం ఎంచుకున్నారు, కానీ శాంతి మార్గం అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఆ మార్గాన్ని మీరు దాన్ని ఓపెన్ చేసి ఆ మార్గాన్ని కూడా ప్రయత్నం చేయండి. రెండు మార్గాల ద్వారా ప్రాణ నష్టం తగ్గి మూలమైన సమస్యలకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అడవుల్లో నిర్మాణం అవుతున్న ఇలాంటి ఉద్యమాలని అణచివేసేందుకు అడవుల్లోనే ఉండే ఆదివాసీలను టార్గెట్గా చేసుకుని వాళ్ళని అడవులకు దూరంగా చేసే క్రమంలో ఈ కూంబింగ్ ఇలాంటి దాడులు జరుగుతుంది అనుకోవచ్చు. ఏమంటారు? అడవిలో ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలన్నీ అడవుల్లోనే నిర్మాణం అవుతున్నాయి కదా సార్, మామూలు ఉద్యమాలు. ఆదివాసీలు అడవిలో ఉన్నారంతే. అడవుల్లోంచి ఆదివాసులను బయటకు పంపించేందుకు వాళ్ళ విషాదం ఏంటంటే ఖనిజ వనరులు వాళ్ళున్న చోటే ఉన్నాయి. ఆ ఖనిజ వనరు ఇప్పుడు బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ఎంటర్ అయింది, వాడికి కలప కావాల్సి వచ్చింది. దాని కొరకని అడవిలోకి పోతుంది. వీడు మన అడవిలోకి ఎందుకు పోతున్నాం అంటే వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి.
వనరులు కొరకపోతున్నారు కాబట్టి అది అడవి ప్రాంతంలోనే ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.